నమస్తే అండి, నేను రజాక్. పేరుని నాని గారు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారా అంటే అవునండి సంకేతాలు వినిపిస్తాను. ఎందుకంటే బియ్యం గోడౌన్ విషయంలో ఈయన వైఫ్ మీద కేసు పెడితే ఆ 10 రోజులు, ఆ 15 రోజులు ఈయన పడ్డ పాటలు ఇన్ని కాదు, చాలా పాటలు, చాలా కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో కూడా చెప్పుకొచ్చాడు. చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారే కాపాడాడు ఇంచుమించు నన్ను, లేకపోతే కానీ నన్ను ఆ రోజు అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాంటి మనిషి కట్ చేస్తే రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు రప్ప కన్ను కొట్టేలోపు వేసేయాలా, అధికారం వస్తే రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. అసలు ఒక మాజీ మంత్రి అయినా ఇలా మాట్లాడుతుంది, అసలుకి ఇది ఎంతవరకు సమంజసం ఈ భాష అని చెప్పేసి సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకునే స్టేజ్కి తెచ్చినారు మన పేర్ని నాని గారు. వల్లభనేని వంశీ గారిని ఉద్దేశించి ఆ నెల్లుపాటు జైల్లో ఉంచినారు, ఏమైనా పీకగలిగినారా అన్నట్లు. అదేవిధంగా మన కొడాల నాని గారిని మరో 3 నెలల్లో బయటకు వస్తాడు, ఏమైనా పీకుతారా అన్నట్లు. ఇలాంటి భాష ఏదైతే ఉందో వాళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఈరోజు పేర్ని నాని గారి వ్యవహారం చూస్తేనే అర్థమవుతుంది. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. స్టార్టింగ్లో కొంచెం వాళ్ళని చేయాలి, వీళ్ళని చేయాలి అంటే నందిగాం సురేష్ అనో, తర్వాత కూడా వల్లభనేని వంశీ అనో, ఆ తర్వాత మన పెడనికి సంబంధించినటువంటి గౌడ కులానికి సంబంధించినటువంటి ఆయనను. సో ఇలా ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేసినారు, లోన్ వేసినారు. కానీ ఆ తర్వాత చూసి చూడనట్టు వదిలేసినారు. రోజారెడ్డిని కావచ్చు, అంబట్రాబాబుని కావచ్చు, మరి ఎవరిని కూడా టార్గెట్ చేయట్లేదు. బట్ పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో ఈ రోజున వైరల్ అవుతున్నారు ఆ పార్టీ నుంచి. ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నటువంటి భాష అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి భాష ఉపయోగించినాడో ఇప్పుడు కూడా అలాంటి భాష ఉపయోగిస్తున్నారు. కాబట్టి తనపై వరుస కేసులు నమోదు కావడంతో ఇప్పుడు పేర్ని నాని గారు బెంబేలు ఎత్తిపోతున్నారట. అది పరిస్థితి. నోటి మాట అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలనేది పేర్ని నాని గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కేసుల నుంచి బయటపడేందుకు చివరికి న్యాయస్థానాలని ఆశ్రయించడం జరుగుతోంది. సో కేవలం కార్యకర్తలను రెచ్చగొట్టాలని భావించి ప్రస్తుతానికి ఈయన చిక్కుల్లో పడ్డారా అనే సంకేతాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వార్తల్లోకి అత్యధికంగా వినిపిస్తున్న పేరు పేర్ని నాని. అధినేత స్టైల్లో మాటలు మాట్లాడుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు పేర్ని నాని గారు ఈ రోజున. ఆయన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. దీంతో ఇప్పుడు భారీ స్థాయిలో ఈయనకి చిక్కులు ఎదురవుతున్నాయి. పేర్ని నానిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఈయన మీద వరుసపెట్టి కేసులు పెడుతున్నారు. సో ఈ కేసుల కారణంగానే ఈయన భయపడుతున్నారు, బెంబేలు ఎత్తిపోతున్నారు అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఈ కేసుల నుంచి బయటపడేందుకు ఏకంగా హైకోర్టుని ఆశ్రయించినారు. అది పరిస్థితి. హైకోర్టు దగ్గరికి పోయినారు. ఏమంటే నన్ను కూటమి ప్రభుత్వం రేపు అరెస్ట్ చేస్తుందో, ఎల్లుండి అరెస్ట్ చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి, దయచేసి నన్ను ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి అడగడానికి. జూన్ 12వ తేదీన పేర్ని నాని గారు వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైంది. మచిలీపట్నం, అవినిగడ్డ, పెడన, పామర్రు పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినారు. రెడ్ బుక్ ధీటుగా రప్ప అంటే వాళ్లకు మనకు తేడా ఏముంటుంది, చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవడం ఏంటనేది అర్థమైన వాళ్ళకి క్లియర్గానే అర్థమైంది. ఇక ఆ తర్వాత గుడివాడలో జరిగినటువంటి కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా పేర్ని నాని గారు ఏకంగా ఒక ఫోన్ మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ వీడియోల్లో కూడా క్లియర్గా చెప్పినారు, ఈ పనంతా నారా లోకేష్ చేయించినాడు, ఈ విధంగా ప్రచారం చేయండి, రెచ్చగొట్టండి, మాట్లాడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులంతా కూడా రియాక్ట్ అయ్యే విధంగా చేయండి, దీన్ని పెద్ద ఉద్యమంలా మార్చండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో అది ఎంత అగ్గికి రాజేసినా మనందరం కూడా చూసినారు. ఇక జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చినారు. అంటే ఏం లేదు, ఇప్పటి వరకు మేము చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినారు. ఇక ఇప్పటి నుంచి కార్యకర్తలే ఎవడైనా మీ ఊళ్ళో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, మీ ముందు ఎవడైనా తలగర ఎదరేస్తున్నా లేదంటే వేరే పార్టీల తరఫున ఏదైనా చేస్తుంటే కనుక ఇక ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, మీరు ఏదైనా చేయొచ్చు అనే సంకేతం మరి అర్థం కానటువంటి పరిస్థితి. అప్పటి వరకు రప్పారప్ప బంద్ చేయాలన్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రప్పారప్ప చేయొచ్చు, అప్పటి వరకు సైలెంట్గా ఉండమని పేర్ని నాని గారు చెప్పారట. చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా, మన జోలికి వచ్చిన వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన మాటలతో కార్యకర్తలు బాగానే ఉత్సాహపడిపోయారట. ఎందుకంటే రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎవరైతే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారో, కొంచెం తాళాగరేస్తున్నారో, లేదంటే కనుక పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరికీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిద్దాం అనేది పేర్ని నాని గారు చెప్పాలనుకున్నటువంటి అంశం. అంతే కదా పేర్ని నాని గారు. ఆ తర్వాత ఆయనలో ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకంటే నాని వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపో మాపో మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తారని వార్తల నేపథ్యంలో నేరుగా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అది సంగతి. పామర్రికి సంబంధించిన, లేదంటే పెడనకి నియోజకవర్గానికి సంబంధించిన, అవినిగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బయటకు వచ్చి పేర్ని నాని మీద వరుస కేసులు పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో ఈ వరుస కేసులని పెట్టిన నేపథ్యంలో ఏంటంటే ఏదో రూపణ భయం అనేది వస్తుంది కదా, అది సంగతి. హైకోర్టును ఆశ్రయించినారు. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని తన పైన నమోదైన కేసును కొట్టారంటే ఆ పిటిషన్లో ప్రస్తావించడం జరిగింది. నైస్. రేపో మాపో న్యాయస్థానం ఆ పిటిషన్పై విచారణ జరపనుంది. మాజీ మంత్రి పేర్ని నానికి ఇలాంటి సమస్య ఎదురైతే మన పరిస్థితి ఏంటంటూ వైసీపీలోనే ఇప్పుడు చర్చించుకోవడం మొదలైందట. ఆ పార్టీలోనే ఆయనకు పార్టీ నుంచి అండదండలు ఉంటాయని, మన పరిస్థితి ఏంటంటూ నేతలు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒకటైతే చెప్తా, అది ఏ పార్టీ కార్యకర్త అయినా, ఏ పార్టీ నాయకుడైనా సరే, చంద్రబాబు నాయుడు గారికే జైలు జీవితం తప్పలా, అచ్చెన్నాయుడు గారికి జైలు జీవితం తప్పలా, అయ్యన్న పాత్రుడిని కానీ ఎంత హింసలు గురి చేసినా మీకు తెలుసు, సబ్బం హరి గారి పరిస్థితి అంటే మీకు తెలుసు. తర్వాత మన దెందులూరు ఎమ్మెల్యే ఆయన గురించి మీ అందరికి కూడా తెలిసిందే. ఇలా బీటెక్ రవి గారిని, ఇలా టీడీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడిని కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వదిలిపెట్టలా. ఈ రోజున వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళని వదిలినారా? వదలలేదు. జోగి రమేష్ గారిని కావచ్చు, నందిగం సురేష్ గారిని కావచ్చు. సో చాలామంది నాయకులు ఆల్రెడీ బొక్కలోకి వెళ్ళి బయటకు వచ్చినారు. చివరాఖరికి మన వల్లభనేని వంశీ గారు, రేపు మాపు కొడాలి నాని గారు అంటున్నారు. ఆ తర్వాత పేర్ని నాని గారు కూడా అవ్వచ్చు, గుడివాడ అమర్నాథ్ కూడా అవ్వచ్చు. వీళ్ళని ఎవరు అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. రోజారెడ్డి గారు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంబటి రాంబాబు గారు అయినా ఆశ్చర్యపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అలా తయారు చేసుకుంటున్నారు కాబట్టి. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే నేను చెప్తున్నా కదా, విలేజ్లో పనిచేసే టీడీపీ కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెడితే పై స్థాయి ఏకంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఆ రేంజ్ రాజకీయం జరిగింది వైసీపీ అధికారంలోకి వస్తే. ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేనప్పుడే ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుని ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారో మనం క్లియర్గా చూస్తున్నాం. రప్ప చీకట్లో చేయాల్సిన పనులు బయటికి చెప్పుకుంటామా? కన్ను కొట్టే లోపే పనులు అయిపోవాలి. ఇలాంటి భాష ఏదైతే ఉందో వాళ్ళు ముందే హింసిస్తున్నారు. రేపటి రోజున మేము అధికారంలోకి వస్తే సిచ్యువేషన్ ఏంటి అనేది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. అది ఏ పార్టీకైనా సరే. ఇప్పుడు మీరు రెచ్చిపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు అప్పుడు రెచ్చిపోతే ఆ నెక్స్ట్, చెప్తున్నా కదా, తీవ్రం అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. చివరాఖరికి పేకలు నడి రోడ్డు మీద తెగగోసుకునేటటువంటి రోజులు అయితే వస్తాయి. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఇంకా చెప్తున్నా కదా, రాబో రోజుల్లో ఇంకో 10 ఏళ్ల తర్వాత రాజకీయం అంటే, ఇంకో 5 ఏళ్ళు అంటే ఇదే అలా వెళ్ళిపోతుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత రాజకీయాలు అంటే రక్తంతో రాజకీయం, పేకలు కత్తిరించే రాజకీయం మాత్రమే జరుగుతుంది. వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కార్యకర్తలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీకి దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పేసి ఆ పార్టీ క్యాడర్ కూడా ఇప్పుడు భావిస్తుంది. వైసీపీలో ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదయ్యాయి, ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి గుర్తు చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. కాబట్టి డబ్బున్నోడు ఎలాగైనా సర్వైవ్ అవుతాడు, డబ్బున్న పార్టీ నాయకుడు సర్వైవ్ అవుతాడు. మనం అభిమాన పెచ్చుతో రెచ్చిపోతే చిక్కులు పడాల్సింది మనమే అనే విషయాన్ని వైసీపీ పార్టీ క్యాడర్ అయినా, టీడీపీ పార్టీ క్యాడర్ అయినా, జనసేన పార్టీ క్యాడర్ అయినా గుర్తించండి. ఎస్, మీ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోండి. ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు నిలబడండి తప్ప ఎక్స్ట్రీమ్ లెవెల్కి నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అమరాబుద్ధులు తిట్టి ఇంట్లో మనుషుల్ని వ్యక్తిగతంగా మాట్లాడి, లేదంటే లైఫ్ థ్రెట్స్ ఇచ్చి ఇలాంటి చేయకండి. అదేవిధంగా వైసీపీ పార్టీ క్యాడర్ కూడా రేపు మేము అధికారంలోకి వస్తాం కదా, వచ్చిన తర్వాత చేసేస్తామంటే ఎవరు చేతులు కట్టుకుని ఎక్కడ కూర్చోరు. ప్రతిఘటనలు అయితే ఏదో టైంలో ఉంటాయి. మొన్నటి వరకు మీరు చేసినారు, ఇప్పుడు వీళ్ళు చేశారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు చేస్తే రేపొద్దున మీరు చేస్తారు, మళ్ళీ ఎల్లుండి వాళ్ళు వస్తే అదే పరిస్థితి. ఇది కంటిన్యూ అవుతుంది, నడి రోడ్డు మీద పడిపోతారు. అది సంగతి.